నమస్తే స్నేహితులారా, చంద్రాది చిన్నిలోకం ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఎంతో రుచికరమైన ఫిర్నీని చేసి చూపిస్తున్నాను. ముందుగా ఒక గిన్నెలో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని అందులో జీడిపప్పు ముక్కలు, ముందుగానే నానబెట్టి తొక్క తీసుకుని కట్ చేసుకున్న బాదం ముక్కలు వేసి ఎర్రగా వేయించండి. అది వేగిన తర్వాత ముందుగానే బాస్మతి బియ్యాన్ని ఒక గ్లాస్ తీసుకొని ఒక్కసారి కడిగి గుడ్డపై ఆరేసుకుని దాన్ని మిక్సీలో బరకగా రవ్వలాగా చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఇట్లా రవ్వలాగా ఉండాలి. ఈ రవ్వను దోరగా 2 నిమిషాలు వేయించాలి. కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగును మాడిపోతుంది. ఈ రవ్వ నేను 1 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి 1 గ్లాసు రవ్వకి 3 గ్లాసుల పాలు పోసుకొని మనం రవ్వని ఉడికించుకోవాలి. పాలల్లో రవ్వ మెత్తగా ఉడకాలి. దానికి ఒక 5-6 నిమిషాలు పడుతుందండి. ఈలోపు మనం ఒక యాలుక్కాయని దంచుకుందాం. నేనైతే సువాసన కోసం యాలుక్కాయని అలాగే కుంకుమ పువ్వుని వేస్తున్నాను. నేను కుంకుమ పువ్వుని నలిపి వేస్తానండి. చూసారుగా రవ్వ బాగా ఉడుకుతుంది. ఇట్లా బాగా ఉడికిన తర్వాత ఒక గ్లాసు పంచదారని యాడ్ చేసుకోవాలి. మీరు బాగా తీపి తినేవాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అదే మీకు ఈ ఫిర్నీ చిక్కగా క్రీమీగా రావాలి అంటే పంచదార బదులుగా 1 గ్లాసు మిల్క్ మేడ్ని యాడ్ చేసుకోండి. పంచదార కరిగి 3 నిమిషాలు ఉడికిన తర్వాత మన ఫిర్నీ రెడీ అయిపోతుంది. చూసారుగా, యాలక్కాయ పొడి ఇప్పుడు నేను వేస్తున్నాను. కుంకుమ పువ్వు, ఈ రెండిటి సువాసన ఫిర్నీకి చాలా మంచి రుచిని కూడా తెస్తుందండి. అంతే, మన ఫిర్నీ రెడీ. దీన్ని ఒక బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. నాకైతే 4 ఫిర్నీని మీ ఇంట్లో చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి.